నేనొచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. చాలామంది అక్క శారీస్ బిజినెస్ ఏమైంది, వీడియోస్ పెట్టట్లేదు, మళ్ళీ కలెక్షన్స్ అయితే షేర్ చేసుకోండి అక్క అని అడుగుతున్నారు. సో నేను తెచ్చిన స్టాక్ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా కొత్త స్టాక్ అయితే లేదు. సో నేను వెళ్ళి తీసుకొని వస్తాను, నాకు కొంచెం టైం ఉంది. సో ఎందుకు నేను ఆగుతున్నానంటే ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల సో నేను వెళ్తే కుదరదు కాబట్టి అందువల్ల నేను ఆగిపోతున్నాను. ఇంకొక రీజన్ వచ్చేసి ఏంటంటే మాకు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి, 11 లోపు క్లోజ్ అయిపోతాయి అనమాట. సో 11 తర్వాత వెళ్ళి తీసుకొని వద్దామని అనుకుంటున్నాను. సో మీరు మాత్రం వీడియోకి లైక్ చేయండి. అసలు ఇంతకీ ఏం చేస్తున్నావు శైలక్క, బాగానే చికెన్ తీసుకొని వచ్చావుగా, అసలు ఏం చేస్తున్నావు, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారా? లేదండి, చాలా రోజులు అవుతుంది చికెన్ పికిల్ తినక. సో నాకైతే ఎప్పటి నుంచో చికెన్ పికిల్ తినాలని అనిపిస్తుంది. ఇంకా అందుకే చికెన్ పికిల్ చేద్దామని చికెన్ అయితే తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి 300 రూపీస్ది, కేజీంపావు వచ్చింది. సో ఇంక ఇప్పుడైతే నీట్గా వాష్ చేసేసుకున్నాను. నేనైతే బోన్లెస్ అయితే తీసుకొని రాలేదు, అలాగే స్కిన్లెస్ కూడా కాదండి, నార్మల్ చికెనే, కానీ పీసెస్ చిన్నగా కొట్టించి తీసుకొని వచ్చాను. తెచ్చిన వెంటనే లేట్ చేయకుండా నీట్గా 4-5 సార్లు అయితే కడిగాను. అసలు చికెన్ని ఎక్కువ సార్లు కడిగితే అందులో ఉన్న టేస్ట్ అయితే పోతుందని చెప్తా ఉంటారు, చాలా కామెంట్స్ వచ్చాయండి. కానీ నాకైతే చికెన్ని చాలా సార్లు కడిగి అందులో ఉన్న బ్లడ్ మొత్తం పోతేనే అప్పుడు తినబుద్ధి అయింది. అందుకోసం అనేసి చాలా సార్లు అయితే కడిగేశాను. కడిగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేశాను, ముక్కలకి మొత్తం పట్టే విధంగా. సో ఈలోపు అయితే నేను కావాల్సిన మసాలాలు అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో అది వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో మొత్తం ఒకటే వీడియోలో చూపించినా కూడా అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఉండదు, అందుకోసమని నెక్స్ట్ మినీ వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను. మీరైతే వెయిట్ చేయండి, నేనైతే వెంటనే పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? సో ఇక్కడైతే చక్కగా పసుపు, ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. పసుపు, ఉప్పు అనేది ఇంకా మళ్ళీ మనం రెండోసారి వేసుకుంటాం, లేకపోతే లేదు. పసుపు అయితే ఇంకా యాడ్ చేయంలేండి. ఉప్పు అయితే మనకి కారము ఇవన్నీ మసాలాలకు తగ్గట్టు మళ్ళీ రెండోసారి వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అప్పుడు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలన్నమాట, ఓకేనా? సో చికెన్ పికిల్ అయితే చాలా బాగా పెడతాను, నాకు చాలా ఇష్టం. సింపుల్గా పెడతాను. ఆల్రెడీ మొన్న నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరు పెట్టుకున్నాను కదా, ఇంకా నాకు పెద్ద పని అయితే ఉండదు, ఒక మసాలా ఒకటే ప్రిపేర్ చేసుకోవాలి. సో మసాలాలో నేను ఏమేమి వేసుకుంటాను అది మొత్తం అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో పెట్టానని చెప్పాను కదా. సో మీరైతే వెయిట్ చేసేయండి. మీకు అందరికీ కూడా చికెన్ పికిల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.